దగ్గుకి జలుబుకి విక్స్ ఎంత ఉపశమనం ఇస్తుందో నాకైతే తెలియదు, కానీ ఈ రెసిపీ మాత్రం మీకు ఖచ్చితంగా దగ్గు జలుబు జ్వరానికి రిలీఫ్ అయితే ఇస్తుంది. మీకు ఏదైనా పుల్లగా తినాలని అనిపించినా కూడా ఇది చాలా బాగుంటుంది. బై ద వే, ఇది రసం రైస్ అయితే కాదు, ఇది మన అమ్మమ్మ నాటి రెసిపీ అనమాట. దీన్నే పులుసు జావా అంటారు, కొంతమంది వాము జావా అని కూడా అంటారు. ఇంతకీ మీరు దీన్ని ఏమంటారు కామెంట్ చేసేయండి. ఇదైతే వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ల్యాగ్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒరిజినల్గా రెసిపీ బాగుంటుంది, కానీ దీనికి చిన్న ఆల్టరేషన్స్ అయితే మమ్మీ చేశారనమాట. ఇప్పుడు టేస్టీతో పాటు హెల్దీ కూడా. ఎందుకు హెల్దీ ఇప్పుడే చెప్పేస్తాను. రైస్ ప్లేస్లో మిల్లెట్స్ తీసుకున్నాం, అలాగే టామరిన్ ప్లేస్లో అయితే మ్యాంగో తీసుకున్నాం. టామరిన్ కొంతమందికి అయితే పడదు కదా, వాటర్ చేసేస్తూ ఉంటుంది, సో మ్యాంగో తీసుకున్నాం. రెసిపీ కోసం మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మిల్లెట్స్ని మంచిగా నేముకొని నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ని మంచిగా నానబెట్టుకోకపోతే మీకు డైజెషన్ అయితే అవ్వదు. నెక్స్ట్ ఒక ప్యాన్ కానీ కుక్కర్ కానీ కుండ కానీ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని ఇందాక నేను ప్లేట్లో చూపించిన అన్నీ వేసేసుకోవాలి. అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత మిల్లెట్స్ని వేసుకుని మ్యాంగో జ్యూస్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మీకు ముద్దగా కావాలంటే ముద్దగా, పలుచగా కావాలంటే పలుచగా వేసుకోండి. పర్సనల్గా మేమైతే కొంచెం వాటర్గానే ఇష్టపడతాము. అండ్ అలాగే ప్లీజ్ ఇగ్నోర్ మై లుక్స్. నేనైతే ఇప్పుడే లేచాను అండ్ వేడివేడి తినేస్తున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. సీ యూ, బై.